పెరుగుతుందా ఇది చూస్తారు. వాడి ఆయుర్దాయం మీకేం తెలుసు? అందుకే పిల్ల మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని మాత్రం కొబ్బరి బొండం మీద పెట్టి షోడశోపచారాలతో పూజ చేసి సర్వమంగళా దేవతని ఆవాహన చేస్తారు. అందులోకి ఆవాహన చేసిన తరువాత పసుపుతాడు మంగళసూత్రాన్ని పట్టుకుని ఆమె కంఠం మీద పెట్టి ప్రతి ముడికి కుంకం పెడుతూ ఒక మాట చెప్తాడు. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంఠే భద్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. ఆమె ఎవరో అతనికి తెలియదప్పటి వరకు, తెరతీసే వరకు. ఇదిగో ఈ మంగళసూత్రము, దానికి ఇంకొక పేరు లేదు, దీని యందు సర్వమంగళాదేవత ఉన్నది అమ్మవారు. ఈవిడేం చేస్తుందో తెలుసా? నువ్వు ప్రతిరోజు లేవగానే ఇలా బొట్టు పెట్టుకునే అదృష్టం నీకు అందులోంచే వస్తుంది. నువ్వు సువాసినిగా ఉండే అదృష్టం నీకు అందులోంచే వస్తుంది. నువ్వు కుంకంతో పూజ చెయ్యగలిగిన అదృష్టం నీకు అందులోంచి వస్తుంది. నువ్వు నల్లపూసలు వేసుకుని గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకోగలిగిన అదృష్టం నీకు అందులోంచి వస్తుంది. కాబట్టి ఇటువంటి మంగళసూత్రాన్ని నీ కంఠంలో కడుతున్నాను. తం జీవ శరదాం శతం, నీవు 100 సంవత్సరములు జీవించదవుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీ నిద్ర లేవగానే మొట్టమొదట మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. ఎందుకని? ఆ భర్త ఎంతకాలమైనా తన కళ్ళ ముందు అలా కనపడుతూనే ఉండాలి తప్ప ఆయన లేని జీవితము గడపవలసినటువంటి స్థితి తనకి రాకూడదు అని కోరుకుంటుంది. ఆ స్థితిని ఇవ్వగలిగినది సర్వమంగళాదేవత. అందుకే భర్తకి గండం తప్పిందనుకోండి, ఆవిడ తాళిభాగ్యం అండి అంటారు. అది అమ్మవారి శక్తి. అందుచేత ఈ మాట దేవీ భాగవతంలో ఈ ఘట్టాన్ని అసలు వివాహం చేసే ముందు కన్యాదాత గారు పూజామందిరంలో కూర్చుని దేవీ భాగవతంలో ఒకసారి చదివి కొబ్బరి బొండం మీద పెట్టినటువంటి మంగళసూత్రానికి కన్యాదాత ప్రధానంగా నమస్కారం చేసుకోవాలి, తన కూతురు వైభోగాన్ని ఆలోచించుకుని నమస్కారం చేసి. అందుకే 10 మంది వచ్చినటువంటి ముత్తైదువుల కంఠాలన్నిటిలో పెడతారు. ఏ తల్లి తాళి భాగ్యం గొప్పదో, ఎందులో సర్వమంగళాదేవత అంత ఆవాహన చేయబడిందో, ఏ తల్లి లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని పొంగిపోతోందో, ఆ దేవతానుగ్రహము ఈ తాళిలో కూడా ప్రవేశించి నా కూతురు పసుపు కుంకుమలతో ఉండుగాక. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, తన కూతురే, తన దగ్గర పుట్టి పెరిగిన కూతురు, భర్త లేకుండా తన దగ్గర నాన్నగారు నేను 20 రోజులు ఉంటాను, ఆయన వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అండి అని కూతురు అందనుకోండి, బరువు అయిపోతుంది తండ్రికి. నేను ఒక పచ్చి యథార్థం మాట్లాడుతున్నారు, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. తన కూతురు కాదా? కూతురే. ఆ కూతురే ఒక్క 10 రోజులు ఉండమ్మా, తింటానికి పడదు, నేను వెళ్ళి వండి పెట్టుకోవాలి నాన్నగారు, ఏమనుకోకండి నేను బయలుదేరుతానందనుకోండి, ఆ దిగబెట్టడంలో తండ్రికి ఎంత సంతోషం ఉంటుందో, ఫోన్లే తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుందని. ఇది ఆ మంగళసూత్రంలోంచి వస్తుంది. ఆ మంగళసూత్రానికి సర్వమంగళ దేవతలోంచి వస్తుంది. ఇది సుదర్శనుడు చెప్పాడు. ఆ తల్లి పాదముల మీద నేను ఆమె పెట్టి పెడుతున్నాను, నాకు బెంగ లేదన్నాడు. ప్రయాణం చేస్తుండగా